హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను మీకు ఆ జాకెట్తో. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇదే భాగాన్ని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఒకవేళ హ్యాండ్స్కి క్లాత్ తక్కువైనా సరే మనం ఎలా జాయిన్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చాలా క్లియర్గా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి కానీ కింద కానీ మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం 1.5 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ స్టిచ్చింగ్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హేమింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనం పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు, ఖర్చుతో అయినా. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఎంత అయితే పొడవు ఉందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనం జాయింట్ చేసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు మనం లోతు. అప్పుడు ఒక మార్కింగ్ అనేది చేసుకొని పైనుంచి లోతు అనేది తీసుకోవచ్చు. లేదా ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన విధంగానే ట్రై చేయండి. ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి చంక భాగం దగ్గర నుంచి. ఈ విధంగా షేప్ అనేది రావాలి మనకి. ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవాలి మనం 2 ఇంచెస్ అనేది. మనకు ఒకసారి సరిపోతుందో లేదో మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మీకు మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు నోటిఫికేషన్ అందదో లేకపోతే పక్కన ఆల్ అని కొట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 4 ఫోల్డింగ్స్లో తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో చూసుకోండి. పొడవు అనేది సరిపోలేదు కాబట్టి ఇక్కడైనా జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒకసారి మార్కింగ్ చేసుకుందాం. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఒకసారి వేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా లూజ్ అనేది సరిపోయింది. రెండు జాయింట్ చేస్తాం కాబట్టి మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం 2.5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తాను. మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. మన ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనకి లోపల ఫోల్డింగ్ అని తెలియడం కోసం. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ అనేది ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి రైట్ సైడ్స్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ ఈ విధంగా ఉంటాయి, వెనక్కి ముందుకి ఉంటాయి కాబట్టి
చాలామందికి రైట్ రాంగ్ తెలియడం లేదని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. రైట్ సైడ్స్ రెండు కూడా ఈ విధంగా వేసుకోండి. ఎదురు బదురుగా వేసుకొని ఒకదానిపై వేసుకోవాలి. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మనకి ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు సిజర్స్ కానీ, టేప్ కానీ, మిషన్స్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి. ఇవన్నీ కూడా కింద లింక్ అనేది ఉంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. లేదా కుర్తీస్ కానీ ఏదైనా సరే మనకి బ్లౌజెస్కి బీడ్స్ వర్క్ చేసుకోవాలి ఇంటి దగ్గర అనుకునే వాళ్ళు బీడ్స్ మిషన్ ఉంది మనకి తక్కువ ప్రైస్లోనే. మనకి కిడ్స్ ఉన్నట్లయితే కిడ్స్కి కూడా వర్క్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను కిడ్స్ ఫ్రాక్ని మన స్టోన్స్తో ఎలా అందించుకోవాలనేది కూడా. మన చేతితో వర్క్ చేసుకోవచ్చు లేదా మిషన్తో అయినా వర్క్ చేసుకోవచ్చు. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది కింద. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మనం ముందే మార్క్ చేసుకున్నాం కాబట్టి మనకు చాలా ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ లేకుండా స్టిచ్చింగ్ చేయడానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా మనం ఆది బ్లౌజ్తో కూడా ఉపయోగించకుండా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా కటింగ్లోనే మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ లోత్ అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా జాయింట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి వేసుకొని జాయింట్ చేసుకోవాలి. రైట్ సైడ్ వేసుకొని జాయింట్ చేసుకోవాలి. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి.